హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి బనానా చిప్స్. ఇలా పచ్చి అరటికాయతో కరకరలాడే చిప్స్ని తయారు చేసుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్లా తినేయచ్చు. బనానా చిప్స్ చేసుకునేటప్పుడు నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్ పాటించేస్తే క్రంచీగా టేస్టీగా వస్తాయి. ఇంక లేట్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏమిటో చూసేద్దాము. ముందుగా బనానా చిప్స్ని తయారు చేసుకోవడం కోసం 4 పచ్చి అరటికాయలను తీసుకున్నాను. తర్వాత బౌల్లోకి వాటర్ తీసుకొని చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయలు తీసుకొని అరటికాయల పైన తొక్కను పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా అరటికాయలని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల రంగు మారకుండా తెల్లగా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే మనం చేసే చిప్స్ కూడా మంచి టెక్చర్తో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్ని అరటికాయలని పీల్ ఆఫ్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని 10 నిమిషాల పాటు 10 నిమిషాల తర్వాత సాల్ట్ వాటర్ నుంచి అరటికాయలు తీసి రౌండ్గా స్లైసెస్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు మీ దగ్గర స్టీల్ స్లైసర్ ఉంటే స్లైసర్తోనే కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాక్తో రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని అరటికాయలని కట్ చేసిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లోకి కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరటికాయ చిప్స్ వేసిన తర్వాత వెంటనే గట్టి పెట్టుకుని 2 నిమిషాల పాటు ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చిప్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆయిల్లోని చిప్స్ అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా చిప్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చిప్స్ని వేయించుకొని బౌల్లో తీసుకున్న తర్వాత రుచికి తగినట్టు కారం, సాల్ట్ యాడ్ చేసుకొని టాస్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన బనానా చిప్స్ రెడీ అయిపోయినట్టే. చూశారు కదా సింపుల్గా ఉండే బనానా చిప్స్ని ఎలా తయారు చేసామో. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.